వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు పర్యటన అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి ఏముంది, 2019 నుంచి 24 దాకా 151 సీట్లు ఇచ్చారు. దాన్ని వాళ్ళు చేసిన పాలనకి గుర్తుగా 11 సీట్లు ఇచ్చిన తర్వాత అసెంబ్లీకి రమ్మంటే రాకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పటం, 2 రోజులు తాడేపల్లిలో ఉండటం, 5 రోజులు బెంగళూరులో ఉండటం, నేను 27లో పాదయాత్ర చేస్తాను, 29లో అధికారంలోకి వస్తాను, 30లో రాష్ట్రం మొత్తాన్ని అమ్మేస్తాను అని చెప్పి మాట్లాడడం తప్ప ఎక్కడన్నా శవం కనపడితే రావటం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం తప్ప చేసింది ఏమీ లేదు. అక్కడ గుంటూరు రావాల్సినంత అవసరం ఏముందంటారు? ఏముంది, ఇంకా ఆయన ఏమీ లేదు. మొత్తాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయటానికి తప్ప అసలు ఎందుకు వస్తున్నాడు ఏంటి, మరి అంబటి రాంబాబు ఏం చేస్తే ఈ పరిస్థితి వచ్చింది అనేది వాళ్ళు మాట్లాడాల. నిజంగా ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తి లకారాలు అసలు నోటికి వచ్చినట్టు అసెంబ్లీకి రండ్రా అంటే అమ్మలక్కలు తిడతా మాట్లాడే వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈరోజు ఎందుకు వస్తున్నావు నువ్వు? మీ ఎమ్మెల్యేలకు నువ్వు ఏం చెప్పాలా? మనం ఏం చేసాము, మనకి ఎన్ని సీట్లు ఇచ్చారు? 4 సార్లు సీఎంగా చేసిన వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతుంటే కనీసం నువ్వు మాట్లాడకుండా నువ్వు ఈరోజు వచ్చి పరామర్శకు వస్తున్నావు అంటే ఏం చేయాలి నిన్ను? అసలు ఈరోజు ఇంకా ఎంత హడావిడి జరిగిద్దో చూడాలి. అనేది అసలు ఆయన అంటుంది అంబటి అమాయకుడు అంటున్నారు కదా. మరి అంబటి అమాయకుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు కాపు సమాజ వర్గానికి చెందిన వ్యక్తి అంటున్నాడు. కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తివి నువ్వు. మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు నువ్వు కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏమేమి మాట్లాడారో తెలీదా? 3 పెళ్ళిళ్ళు అని చెప్పి ఇంట్లో ఉన్న పెళ్ళాల గురించి కానీ పిల్లల గురించి కానీ మీ పార్టీలో వాళ్ళు, మీ బోరుగడ్డ అనిలు అసలు ఏమేమి మాట్లాడారో తెలుసు కదా. సరే, ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి అనుకోవాలంటారు? అసలు ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గుంటూరు కానీ లేదంటే కృష్ణా జిల్లాల్లో కానీ ఈ దాడుల పరంపర అసలు ఎలా చూడాలంటారు? దీనికి ఆద్యం పోస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు కదా. మరి వాళ్ళు చేసిన దరిద్రాలు అన్నీ బయటపడుతున్నాయి కదా. కల్తీ మద్యంలో దొరికారు, ఇసుక మాఫియాలో దొరికారు, గంజాయిలో దొరికారు, కల్తీ లడ్డు. హిందువులు పవిత్రంగా దాదాపుగా నెయ్యి వాడనరా అంటే స్వచ్ఛమైన నెయ్యి, సింథటిక్ నెయ్యి, కెమికల్స్ వాడి పంది కొవ్వు కలవలేదు అంటున్నారు. ఒరే, అది తప్పితే మిగతా అన్నీ కలిపారు గారా. మీరు ఇప్పటిదాకా ఈ 68 లక్షల 1.7 లక్షల నెయ్యి గురించి మాట్లాడుతున్నారు. దాదాపు 235 కోట్లు అని. దాదాపుగా 20 కోట్ల లడ్డూలు, లడ్డు 50 రూపాయలు వేసుకున్న లడ్డూల మీద 1000 కోట్లు. ఏం చేశారా మీరు? ఇవన్నీ కాదు, అసలుకి లడ్డూలో కల్తీ జరగలేదు కానీ వీళ్ళు జరిగిందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. విచారణలో మీకు అన్నీ వచ్చిన తర్వాత మీరు సింథటిక్ నెయ్యి వాడారు. దాదాపుగా అక్కడ ఆవే లేదు, పాలే లేవు, వెన్నపూస లేదు, నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరు ఏమేం చేశారు? బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, అనిల్ సింగిల్ కానీ వీళ్ళంతా ఏం చేశారు? మీ అయ్యే ఏం చేశాడు? ఏమయ్యాడు? మీ బతికేంది? ఇవన్నీ కాదు అసలుకి. సిట్టు విచారణలో మాకు క్లీన్ చిట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి కావాలని రెచ్చగొడుతున్నారు వచ్చింది. సిట్టు విచారణలో ఎక్కడొచ్చింది? మీరు మీ సాక్షి పేపరు, సాక్షి టీవీ చూడటం కాదు. సిట్టు విచారణలో అసలు అక్కడ కల్తీ జరిగింది అని చెప్పి అన్ని వాస్తవాలు బయటకు వస్తుంటే వాళ్ళు ఇంక ఏమీ మాట్లాడలేక ఇంకా వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వెళ్తున్నాం. వెంకటేశ్వర స్వామి గురించి తెలుసు కదా. నిందా పరిహార హోమాలు, నిందా పరిహార పూజలు చేస్తుంటే వాళ్ళు అసలుకి చేసిన పాపాలన్నీ చేసి వీటి నుంచి నన్ను కాపాడండి అని చెప్పి గొళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అంబటి రాంబాబు కానీ, విడతల రజనీ కానీ, వాడు కార్మూరి నాగేశ్వరరావు కానీ వీళ్ళంతా
వెంకటేశ్వర పటాలు పట్టుకొని గుళ్ళు చుట్టూ పోయి చేసిన పాపాలన్నీ 7 కొండలు కాదు 3 కొండలు అన్న వ్యక్తి 3 మొక్కలయ్యాడు. మీరు లడ్డూలో ఇంత కల్తీ చేసి ఇంత దొరికిపోయిన తర్వాత ఆవు ఏదో గడ్డి కాకుండా ఇంకేదో తిన్నది, అందుకని ఇట్లా జరిగిద్ది అని చెప్పి మాట్లాడారు. అక్కడ ఆవులే లేవు గారా, అక్కడ వెనపొస లేదు గారా, అక్కడ నెయ్యి లేదు గారా, సింథటిక్ నెయ్యి గారా, కెమికల్స్ వాడారా. మీరు అసలు ఆ నెయ్యిలో ఎంత సంపాదించారు? లడ్డూలు 20 కోట్ల లడ్డూలు 50 రూపాయల కాడికి వేసుకున్నా కూడా ఎన్ని వేల కోట్లు. సరే, ఒకవేళ సరే జరిగింది దాన్ని పక్కన పెడితే ఆయనకు అసలు అంబటి రాంబాబు ఇంటి మీద దాడిని అసలు ఎలా చూడాలి? మాజీ మంత్రి ఇంటి మీద దాడిని ఎలా చూడాలంటారు? అసలు చంపేస్తారా మీరు మాజీ మంత్రిని అంటున్నారు కదా మరి. ఇప్పుడు నిన్ను బోసిడీకే అన్నందుకు మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించావు. ఇప్పుడు 4 సార్లు సీఎంగా చేసిన వ్యక్తిని నువ్వు లకారాలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఊరుకోరేమో, కానీ కార్యకర్తలు అయితే మాత్రం యాక్షన్ తీసుకుంటారు. ఇది మాత్రం వాస్తవం, చెప్పేది ఏం లేదు. మీరు జైల్లో పెట్టినా ఏం చేసినా కానీ కార్యకర్తలు అయితే ఊరుకోరు, అది మాత్రం వాస్తవం అని చెప్తున్నా. నిన్న నువ్వు ఏమేమి మాట్లాడావు ఏంటి అనేది అందరూ తెలుసు. ఇలా మాట్లాడితే ఎందుకు ఊరుకుంటారు మరి? అందుకని చెప్పి చంపేస్తారా మనిషిని? ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, ఇంటి మీద దాడి చేస్తారా? మాకేదన్నా అయితే కనుక దిక్కెవరు అని అడుగుతున్నారు కదా. అసలు మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే ముందర అతని పేరు గుర్తు రావట్లే కానీ చిన్న పాప, పట్టాపి గారి పాప, చిన్న పిల్ల, ఆ పిల్ల బాత్రూంలో దక్కుంది. ఆ రోజు కనబడినట్టయితే పరిస్థితి అంటే పాప పరిస్థితి మీకు అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ వాళ్ళు ఏమేం చేశారో మీ నాన్న రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేశాం అంటున్నారు వాళ్ళు. అన్నీ కరెక్ట్గా చేస్తే 151 సీట్లు పాకుండా ఎందుకు అవుతాయి? నిజంగా మీరు అభివృద్ధి మీరు కరెక్ట్గా చేసినట్టయితే పోలీసులు బారికేడ్లో పరదాలు పెట్టుకొని ఎందుకు వచ్చేవాళ్ళు? 151 సీట్లు 11 సీట్లు ఎందుకు వచ్చాయి? తల్లి ఎందుకు దూరం అయ్యేది? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఈ నెయ్యి ఇష్యూని డైవర్ట్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ మా మంత్రుల మీద దాడులు చేపిస్తున్నారు. అందులో ఆయన తప్పు దొరికిపోయింది కాబట్టి, ఇందులో మేము క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి మా మీద దాడులు చేపిస్తున్నారు అంటున్నారు కదా. మరి టీడీపీ వాళ్ళు నువ్వు అంటే మరి ఆ ఫ్లెక్సీ చూసి నీకెందుకు కోపం వచ్చింది? అంబటి రాంబాబు మహాపాపం అని చెప్పి టీడీపీ వాళ్ళు వేశారు. అది చేసింది ఎవరని తెలుసు? 2019 నుంచి 24 దాకా మీరు చేసింది ఒక లడ్డు ఒకటే, కల్తీ మద్యం చేశారు, ఇసుక మాఫియా చేశారు, మళ్ళీ గంజాయి పంట వైజాగ్లో 5,000 ఎకరాలు వేశారు. మీరు ఇప్పుడు అవన్నీ కాదు అసలుకి ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో ఆ ఫ్లెక్సీలు వేసి రెచ్చగొడుతున్నారు అంటున్నారు కదా. మరి రెచ్చగొట్టేదేముంది? మీరు చేసినవన్నీ వాస్తవాలు అని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నారు. అందులో తప్పేముంది చెప్పండి? ఫ్లెక్సీలు వేస్తే మీరు తప్పు చేయనప్పుడు మీకెందుకు బాధ? మీరు తప్పు చేయలేదు కదా, మీకెందుకు అంత కోపాలు వస్తున్నాయి చెప్పండి? ఫ్లెక్సీలు ఎందుకు చించుతున్నారు? మొన్న పిడుగురాళ్ళలో ఫ్లెక్సీలు చించటం కానీ ఇది జరిగిన మాట వాస్తవం కాదా? సరే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ సైలెంట్గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ అయితే కనుక నేను ఒక సవాల్ చేస్తున్నారండి. పోలీసులను పక్కన పెట్టరండి, మేము టీడీపీయో వైసీపీయో తేల్చేసుకుందాము, దమ్ముంటే వచ్చే దమ్ముందా మీకు అని చెప్పి ఒక సవాల్ అయితే చేస్తున్నారు. మరి ఆ సవాల్ని ఎలా చూడాలంటారు? ఇలాగా రెచ్చగొట్టే మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 1% అని చెప్పి మాట్లాడారు. నిజంగా ఈ మొన్న నెల్లూరులో గెలిచేదైతే నెల్లూరు నుంచి నర్సరాపేటకి ఎందుకు వచ్చింది? నర్సరాపేటలో తొడగొట్టి నర్సరాపేటలో గెలుస్తాను అని చెప్పాడు. ఓడిపోతే నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అన్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడటం, రాష్ట్రాన్ని నాశనం చేయటం తప్ప వీళ్ళు చేసింది ఏముంది? ఇప్పుడు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఇంకా 16,600 ఎకరాలు ఇంకా డెవలప్మెంట్కి ఎందుకు ఇస్తారు చెప్పండి? రైతులు ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఇప్పుడు దాన్ని కాదు అసలు ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? రెచ్చగొట్టడం ఎందుకు వాళ్ళు అనుకోవచ్చు అంటారు? ఈ తిరుపతి లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయడానికి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. మీరు చేసిన అన్నీ ఇన్ని కాదు కదా, ఒక్క ఎమ్మెల్యే ఒక్కో అరాచకం చేశాడు. ఈడేమో బెట్టింగ్ మంత్రి, అది ఇంకా బయట రాల.
ఈడు చేసిన కొన్ని వేల కోట్లు ఈడు. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంటే ఈ మొన్న నెల్లూరులో ముఖ్యమంత్రి కూడా నన్ను కలవద్దు, నేను చాలా బిజీగా ఉంటాను అనే వ్యక్తి వీడు. ఏం చెప్పాలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఇలా రెచ్చగొడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఊరుకోరు, కానీ నిన్న అంబాటి పరిస్థితి ఏమైందో, ఏం జరిగిందో ఆయన ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి. మాట్లాడితే లోకేష్ గారి గురించి, బాబు గారి గురించి, ఆ రెడ్ బుక్ నా ఇంట్లో, నా తోటలో కుక్కలు కూడా భయపడవు అనే మాటలు ఎందుకు మాట్లాడతాడు ఆయన? ఏం జరిగింది ఇంట్లో, ఏం జరిగిందో తెలుసు కదా. అలాంటి మాటలు, రెచ్చగొట్టే మాటలు ఎందుకండి? ఇప్పుడు ఎవరన్నా దాడి చేసిన వాళ్ళకేం పదవులేమి ఇలా. బాబు గారిని, టీడీపీ పార్టీని అంటే వాళ్ళైతే ఊరుకోరు.